హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇన్‌స్టెంట్‌గా టమాటా పచ్చడిని అప్పటికప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మనము టమాటా కాయల్ని ఎండబెట్టే పని లేకుండా మనం అప్పటికప్పుడు ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం ఊరగాయ పచ్చడిలాగానే ఉంటుంది టేస్ట్ అనేది. మనం ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే 1 మంత్ పైన 6 మంత్స్ వరకు కూడా మనకి ఈ పచ్చడి అనేది పాడవకుండా నిల్వ ఉంటుందండి. మరి టేస్టీ అయినటువంటి ఈ టమాటా పచ్చడిని ఇన్‌స్టెంట్‌గా అప్పటికప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని మనం వీడియోలోనికి వెళ్లి చూసేద్దాం రండి. ఓకే అండి. ఈ పచ్చడి కోసం నేను ముందుగా ఎర్రటి టమాటాలని తీసుకున్నానండి. ఈ టమాటాలొచ్చేసి హాఫ్ కేజీ పైన 1 కేజీ లోపైతే ఉంటాయి. ఇలా టమాటాలు రెడ్‌గా ఉన్నవి తీసుకోవాలండి. అలాగే పండుగా ఉండాలి. మనకి గట్టిగా అయితే ఉండాలనమాట. ఇప్పుడు ఈ టమాటాలని స్టెమ్స్ అన్నీ తీసేసి వాటర్ ఉన్న బౌల్‌లోనికి వేసుకొని నీట్‌గా శుభ్రంగా ఒకసారి కడిగి ఒక ప్లేట్‌లోనికి తీసుకున్న తర్వాత శుభ్రమైన పొడి క్లాత్‌తోనికి తడి లేకుండా నీట్‌గా అయితే ఈ టమాటా కాయల్ని తుడిచి తీసుకోండి. టమాటా కాయలు కడిగిన తర్వాత తడనేది అస్సలు ఉండొద్దండి. శుభ్రంగా తుడిచిన తర్వాత ఒక గంటైనా సరే ఫ్యాన్ గాలి కింద వీటిని శుభ్రంగా ఆరబెట్టుకొని తీసుకోండి. ఓకే అండి. ఇప్పుడు ఈ టమాటా కాయల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టెమ్ ఉన్న భాగాన్ని తీసేసి, ఈ కాయని మరీ పెద్ద ముక్కలు అలా కాకుండా, అలాగే చిన్న ముక్కలు కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా పీసెస్‌గా కట్ చేసి తీసుకోండి. ఓకే అండి. ఈ విధంగా టమాటా కాయలన్నిటిని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఈ టమాటా ముక్కలన్నిటిని కూడా ఒక మిక్సీ జార్‌లోనికైతే వేసేసుకోండి. ఇందులోనే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని ఇలా చూసుకొని మనం గుప్పిట్లోకి సరిపోవాలనమాట. ఈ చింతపండుని కూడా ఇలా రెబ్బలుగా విడదీసి వేసుకోండి. ఇందులో గింజలు కానీ, ఈనెలు కానీ ఏమి లేకుండా ఈ చింతపండుని ఈ విధంగా వేసేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇందులోనే ఒక బౌల్ వరకు కారాన్ని కూడా వేసుకోండి. ఈ కారం అనేది స్పైసీ సరిపోతుందండి కరెక్ట్‌గా. మీకు కొంచెం కావాలని ఎక్కువైనా వేసుకోవచ్చు. అలాగే ఇందులోనే ఒక స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నేనైతే కల్లుప్పుని వేస్తున్నానండి. మీరు సాల్ట్‌నైనా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత 7, 8 వెల్లుల్లిపాయలని కూడా ఇలాగ పొట్టు వలచకుండా రెబ్బలతోనే వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్మూత్‌గా ఇలాగా గ్రైండ్ చేసి తీసుకొని రండి. ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి టమాటా పేస్ట్‌ని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఇలాగ పాన్ పెట్టుకున్న తర్వాత అందులోనికి ఒక బౌల్ వరకు ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ ఎక్కువ ఉంటే బావుంటుందండి. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు శనగపప్పుని, అలాగే ఒక స్పూన్ మినపప్పుని వేసుకోండి. అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి. అలాగే ఒక స్పూన్ వరకు ఆవాల్ని కూడా వేసుకొని ఇవి కొంచెం చిటపటమన్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 10-15 వరకు ఎండుమిరపకాయలను కూడా వేసుకోండి. ఈ విధంగా ఎండుమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 4, 5 రెమ్మల కరివేపాకుని కూడా వేసుకోండి. అలాగే 10 వరకు వెల్లుల్లిపాయ రెబ్బల్ని పొట్టుతోనే కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకోండి. ఇంగు ఫ్లేవర్ అనేది చాలా చాలా బావుంటుందండి ఈ పచ్చడి తాలింపులో. ఈ విధంగా తాలింపుని దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ తాలింపులోనికి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా పేస్ట్‌ని వేసుకోండి. ఈ టమాటా పేస్ట్‌ని వేసుకొని, ఈ టమాటా పేస్ట్ అంతా కూడా తాలింపులో బాగా కలిసే విధంగా ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇందులోనికి ఒక స్పూన్ వరకు ఆవాలు, అలాగే మెంతుల్ని వేయించి పొడి చేసినటువంటి ఈ మెంతులు, ఆవాల పొడిని ఒక స్పూన్ వరకు వేసుకొని పచ్చడిలో బాగా ఇలాగ కలుపుకున్న తర్వాత, స్టవ్ మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకుంటూ, ఈ ప్యాన్ పై మూతని ఉంచి, కనీసం ఒక అరగంట సేపైనా సరే మనం పచ్చడిని దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకుంటూ ఉండాలండి. ఖచ్చితంగా ప్యాన్ పై మీరు మూతనైతే పెట్టండి. ఈ మూతని పెట్టకపోతే మనకి ఏమవుతుందంటే ఈ పచ్చడి అనేది మనకి ఉడుకుతూ ఉన్నప్పుడు తుంపర్లాగా పైకి ఎగిరి పడుతుందండి ఆయిలు పచ్చడనేది. మనకి స్టవ్ అలాగే టైల్స్ ఉంటాయి కదా! కిచెన్ టైల్స్ అవన్నీ పాడవుతాయనమాట. ఇట్లాగా పైన చింది పడకుండా మూతని పెట్టి ప్యాన్ మీద మధ్యలో ఒకసారి ఇలా తీసి పచ్చడిని దగ్గరయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ కనీసము 15-20 మినిట్స్ అయినా సరే మనం పచ్చడి దగ్గరయ్యేంత వరకు ఈ టమాటాలో ఉన్నటువంటి పచ్చితనం అంతా పోయేంత వరకు చక్కగా ఇలా కలుపుతూ మనము పచ్చడినైతే బాగా మగ్గించుకోవాలండి. ఓకే అండి. చూసారు కదా! ఇప్పుడు ఒకసారి ఇలా మగ్గించుకున్న తర్వాత ఉప్పు, కారాన్ని చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోలేదు అనుకుంటే మనం మళ్ళీ ఈ స్టేజ్‌లో వేసుకోవచ్చండి. ఓకే అండి. చూసారు కదా! ఈ విధంగా పచ్చడిని మనము ఒక 20-30 నిమిషాల పాటు ఇలాగ ఆయిల్ చూసారా? ఆయిల్ పైకి బాగా తేలేంత వరకు చక్కగా మగ్గించుకున్నామంటే మనకి టేస్టీ అయినటువంటి ఇన్‌స్టంట్ టమాటా పచ్చడి రెడీ. ఓకే అండి. ఇక్కడ ఒకసారి నేను టేస్ట్‌ని చెక్ చేస్తున్నాను. నాకైతే కారం సరిపోయింది కానీ ఉప్పు అనేది కొంచెం సరిపోలేదండి. అందుకోసం అని చెప్పేసి ఒక స్పూన్ వరకు ఇలాగా సాల్ట్‌ని వేసుకొని, ఈ సాల్ట్ అంతా కూడా పచ్చడిలో కలిసే విధంగా బాగా ఇలా మిక్స్ చేస్తున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆపేసుకొని, ఈ పచ్చడిని కిందకి దింపుకొని, మనము సర్వ్ చేసుకొని తిన్నామంటే అన్నంలోనికైనా సరే, లేదంటే ఇడ్లీ, దోస, చపాతీలో కూడా చాలా చాలా రుచిగా ఉండేటువంటి మనకి టమాటా పచ్చడి రెడీ. ఓకే అండి. చూసారు కదా! టమాటా పచ్చడిని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనము గాజు జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే 1 మంత్ పైన 6 మంత్స్ వరకు చాలా ఫ్రెష్‌గా ఉంటుందండి మనకి.
ఓకే అండి. చూసారు కదా! ఇన్‌స్టంట్‌గా టమాటా పికిల్ మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. పచ్చడైతే చాలా చాలా టేస్టీగా ఉందండి. వేడి వేడి అన్నంలోనికే కాదు ఇడ్లీలు, దోసల్లో, చపాతీలోకి కూడా చాలా చాలా రుచిగా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని కుకింగ్ అండ్ గార్డెనింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.